ఎమ్మెల్యేల అనర్హత విషయంలో ఉప ఎన్నికలు ఎప్పుడొచ్చినా స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని ఎమ్మెల్యే కడియం శ్రీహరి వెల్లడించారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాట్లాడిన కడియం తనపై నమ్మకంతోనే ఎంపీ ఎన్నికల్లో బ్రహ్మాండమైన మెజార్టీ ఇచ్చారని వెల్లడించారు. నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు సహకరిస్తానని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని తెలిపారు. అధికారంలో ఉన్న 10 ఏళ్లు ప్రజాస్వామ్యాన్ని కాలరాసిన బీఆర్ఎస్ నేతలు ఇవాళ నీతులు చెబుతున్నారని మండిపడ్డారు. అవినీతికి అక్రమాలకు మారు పేరు బీఆర్ఎస్ పార్టీ. కుటుంబం చేతిలో తెలంగాణ బందీ అయిపోయింది. ఇలా హైదరాబాద్ లో 1000 ఎకరాల భూములు, కొన్ని కోట్ల రూపాయల విలువైన బిల్డింగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయో తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది. అసలు ఫిరాయింపులను ప్రోత్సహించిందే మీరు కదా. అప్పుడు గుర్తుకు రాలేదా ఫిరాయింపుల చట్టం? ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కాంగ్రెస్ పార్టీ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నది. దీని గురించి మేమేమి ఆందోళన చెందడం లేదు. డిపాజిట్లు వస్తాయా రావని వాళ్ళు ఆలోచించుకోవాలి. ఇప్పట్లో ఉప ఎన్నికలు రావు. ఒకవేళ వచ్చినా ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం.